స్టాప్లర్లు పిన్ను రంగును బట్టే పనులు రవాణా కార్యాలయంలో అవినీతి కొత్తలు. ఇప్పుడు ఎవరన్నా రవాణా శాఖ ఆఫీస్కి పోతే నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలని డైరెక్ట్గా పోతే ఆ ఫైల్ పక్కకే పెడతారు. అదే త్రూ ఏజెంట్ ద్వారా పోతే ఏజెంట్ కోడ్ శంకర్ అని ఉంది అనుకోండి, ఎస్ అని పెట్టి దాని మీద ఇట్లా రౌండ్ అప్ చేస్తారు. అంటే ఆయన ద్వారా వచ్చిండు అనేది, ఆయన ద్వారా డబ్బులు ముడతాయి అనేటువంటిది. మరి కోడ్ లేకుండా పనులు జరగవా? అన్ని ఆఫీసులోనే కోడ్లు ఉంటున్నాయా? రవాణా శాఖ అధికారుల మీద పై శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఏసీబీ వాళ్ళు చాలా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఏ రవాణా శాఖ ఆఫీసుకు పోండి, ఆ ఫైల్ మీద పేరు ఫస్ట్ అక్షరం రాస్తారు, ఎస్ అనో ఆర్ అనో ఏ అనో బి అనో ఏదో ఒకటి రాస్తారు. ఎందుకు మరి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే పంచాయత్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇంకా ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్కి పోయినా ఆ కోడ్ ఉండదు. ఓన్లీ రవాణా శాఖ కార్యాలయంలోనే కోడ్ ఉంటుంది, ఏజెన్సీ వ్యవస్థ ఉంటుంది. మరి ఈ ఏజెన్సీ వ్యవస్థ వల్ల డబ్బులు తీసుకుంటున్నారు రవాణా శాఖ అధికారులు. ఆ కోడ్ ఎవరైతే ఉందో ఆ కోడ్ ద్వారా డబ్బులు వస్తాయి అనేటువంటిది. కోడ్ లేకపోతే పక్కకు పెట్టేస్తారు. ఇట్లా కొనసాగుతుంది. ఇక్కడ ఇంకా కొంత అప్డేట్ అయ్యి పిన్ను రంగులట. అధికారులు దళారుల ఎత్తుగడలు. ప్రతిరోజు ఉదయమే పిన్ను రంగుపై నిర్ణయం. రాష్ట్రంలో అవినీతిలో టాప్ 5లో రవాణా శాఖ టాప్ 5లో ఉందంట. రవాణా శాఖలో అవినీతి దందాకు ఇప్పుడు స్టాప్లర్ పిన్ను కీలకంగా మారింది. దాన్నే కోడుగా వాడుతూ అక్రమార్కులు యథేచ్ఛగా పనులు చెక్కబెడుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఫిట్నెస్, వాహన బదిలీ తదితర సేవల కోసం వాహనదారుడు నేరుగా దరఖాస్తు చేసుకుంటే రోజులు నెలల తరబడి కార్డు కోసం వేచి చూడాల్సిందే ఒక సామాన్య పౌరుడు పోతే. అదే ఈ పిన్ రంగ్ తోటో కోడ్ తోటో పోతే విత్ ఇన్ 2-3 డేస్లో మనకు వస్తుంది. డబ్బులు ఇస్తారు కాబట్టి, ఆమ్యామ్యాలు ఇస్తారు కాబట్టి. నిత్యం రవాణా శాఖ కార్యాలయాలకు వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. నేరుగా వచ్చేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ శాతం ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో దళారుల్ని ఆశ్రయిస్తుంటారు. మనకి ఎట్లుంటుందంటే డైరెక్ట్ పోతే కూడా పనులు అవుతాయి. రవాణా శాఖ అధికారి దగ్గరికి డైరెక్ట్ పోతే కూడా పనులు అవుతాయి. కానీ మనకందరికి ఒక ఫోబియా ఏంటంటే ఏజెంట్ ద్వారానే పోవాలనేమో, ఇళ్లకు డైరెక్ట్ పోతే రానివ్వరేమో అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఎవరైనా డైరెక్ట్ మీ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, మీకు సంబంధించినటువంటి వెహికల్కి సంబంధించినటువంటి ఏ విషయం ఉన్నా డైరెక్ట్గా ఏజెంట్ ద్వారా పోకుండా డైరెక్ట్ మీరు పోయిన పనులు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. రవాణా శాఖ కార్యాలయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పని జరుగుతుంది. ఆ తర్వాత టీం లీడర్గా వ్యవహరించే ఒక దళారి మిగతా దళారుల నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. అధికారుల వాటాలంటూ కవర్లో భద్రపరుస్తాడు. కార్యాలయంలో కాకుండా అధికారుల ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో రోడ్డు మార్గంలో ఎక్కడో ఒక పాయింట్లో ఆ మొత్తాన్ని వారికి అందజేస్తుంటారు. రోజు ఒకే పాయింట్లో కాకుండా ముందుగా అనుకున్న ప్రకారం ఒక్కో రోజు ఒక పాయింట్ నుంచి ఇలా డబ్బులు చేతులు మారుతుంటాయి. కాబట్టి అత్యంత అవినీతి శాఖ అయినటువంటి టాప్ 5లో ఉందంట ఈ రవాణా శాఖ. ఖచ్చితంగా ఈ కోడ్లు ఏదైతే అప్లికేషన్ ఉంటుందో ఆ అప్లికేషన్ మీద కోడ్ ఉంటే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందే. ఆ రవాణా శాఖ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకు వేసిరి కోడ్ అనేటువంటిది, ఈ పిన్ను రంగులు ఎందుకున్నాయి అనేటువంటిది అడగాల్సిందే. రవాణా శాఖ మీద సంబంధిత అధికారులు దృష్టి పెట్టాల్సిందే.